మలివిడత భూముల సేకరణ పేరుతో చంద్రబాబు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ముందు 33,000 ఎకరాల్లో రాజధాని ఎక్కడా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉంది అంటూ చంద్రబాబుపై ఎద్దేవా చేశారు. చంద్రబాబు గాల్లో కాదు, మీరు నేల మీద నడవాలని హితవు పలికారు. వివిధ రూపాలలో అనేక నంబర్లు వినిపిస్తున్నాయి. అదనంగా భూసేకరణ చేయాలనుకుంటున్నారని మాత్రం అర్థమవుతుంది. నారాయణ గారు కూడా చెప్పారు, ఇది చాలా అన్యాయం, ఇది చాలా అన్యాయం. దీంట్లో మళ్ళీ చెప్పడం ఏమిటంటే 5,000 ఎకరాలు దాంట్లో ఎయిర్పోర్ట్కే కావాలట. ఎయిర్పోర్ట్కు దేనికి కావాలండి? ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ మంది ఒకటి ఉంది, అది సిఆర్డిఏ కిందకే పరిధిలోకే వస్తుంది. మన ఆ ఎయిర్పోర్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మనకి 5,000 ఎకరాలలో ఎయిర్పోర్ట్ కావాలని చంద్రబాబు గారు అంటున్నారే, వాస్తవంగా నిజానికి ఆంధ్రప్రదేశ్ కి అమరావతికి అంత బిజినెస్ ఉందా? అంత బిజినెస్ ఉందా? వాస్తవంగా అడుగుతున్నాం. ఒక్క ఇంటర్నేషనల్ ప్లేన్ అయినా ఇప్పుడున్న గన్నవరం ఎయిర్పోర్ట్ కు వస్తుందా? కనీసం ఒక మామూలు ప్లేన్ అయినా వస్తుందా? ఇప్పుడు వచ్చేవన్నీ ఏటీఆర్లే. అలాగే అరిచేతిలోనే అందరికి 3D గ్రాఫిక్స్ వైకుంఠము చూపిస్తున్నారు. అది కాదు సార్, వాస్తవం కాదది. దయచేసి ఈ ఆలోచన మానుకోవాలి. వివిధ ఛానల్